మొత్తం ఈ స్కెచ్ వెనక వినూత దంపతులు ఉన్నారు. వినూత గారు, ఆమె భర్త చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ ఉన్నారు. మా అన్నయ్యని అన్యాయంగా చంపేశారు వాళ్ళు. చంపేసి మాకేదో ఆఫర్ చేయబోతున్నారు. మేమైతే దాన్ని మాకు డబ్బేం వద్దు, ఇందులో న్యాయం జరగాలి. ఒకవేళ జనసేన పార్టీ న్యాయం చేయకపోతే మేము వేరే పార్టీకి వెళ్ళి మేము పోరాటం చేస్తాం. జనసేనని తీసుకెళ్ళి సూపులో పడేశారు మొత్తంగా. ఇప్పుడు ఏంటంటే కాంట్రవర్సీ ఉన్నది జనసేన లీడర్ తోటి, వినూత గారితోటి. వినూత గారు కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్న కొన్ని ఫొటోస్ అండ్ విజువల్స్ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి దానికోసం చెన్నైకి వీళ్ళు పంపించేశారు. అతన్ని వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగం నుంచి తీసేసి తర్వాత అతను చెన్నై వెళ్ళిపోయాడు. ఈ గాట్ సమ్ హ్యాండ్ఫుల్ మనీ ఫ్రమ్ ఏ ఎమ్మెల్యే. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే తెలియదు. మొత్తానికి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారం నడిపినందుకు, ఆమె ఫొటోసు అండ్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లో ఉన్న విజువల్స్ ఇవన్నీ షేర్ చేసినందుకు గాను అతనికి అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఒక ఎమ్మెల్యే నుంచి కొన్ని వార్తలు అవి తమిళనాడు మీడియా ప్రసారం చేసింది. అండ్ అలాగే ఈ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళి చెన్నై దగ్గర ఉన్న నదిలో పడేసిన విషయాన్ని కూడా ఒక ఎమ్మెల్యే గారు అక్కడ పోలీసులకు ఫోన్ చేయడం వల్లే అది బయటకు వచ్చిందని. వాస్తవంగా ఏంటంటే చంపాలన్న ఇంటెన్షను అతన్ని ఇనుప గొలుసులతో కొట్టి రేణిగుంట ఏరియాలో అతన్ని నిర్బంధించి కొట్టినప్పుడు వాళ్ళకి లేదు. బట్ చివరిలో ఏంటంటే